పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం నందు ఈరోజు ఏఐటీసీ భవన నిర్మాణ సంఘం ధర్నా చేపట్టింది. ఈ ధర్నా ప్రధాన ఉద్దేశం ఏంటంటే, గత 5 ఏళ్ల ప్రభుత్వ పాలనలో అనేక రంగాల కార్మికులు 32 వృత్తుల వారు భవన నిర్మాణ కార్మికులుగా గుర్తించబడ్డారు. వీరు కరోనా కాలంలో అనేక ముప్పు తిప్పలు పడ్డారు. ఏదో బతుకు జీవుడు అంటే ఏదో బతికి బయటపడ్డారు. కరోనా కాలంలో కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన నిధులు ఇతర పథకాలకు మళ్లించి గత ప్రభుత్వం తీవ్ర అన్యాయం ద్రోహం చేసింది. అలాగే గత ప్రభుత్వం హయాంలో ఇసుక 6 నెలలు అందక వందలాది మంది కార్మికులు ఆకలి చావులు బలయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఈ రానున్న ప్రభుత్వం మాకు హామీ ఇచ్చి, కూటమి ప్రభుత్వం హామీ ద్వారా మేము ఎంతో నమ్మకంగా ఉన్నాం. మా ప్రభుత్వం వచ్చింది, మా ప్రభుత్వంలో మాకు సంక్షేమం అమలు చేస్తుంది, వెల్ఫేర్ బోర్డు అమలు చేస్తుందని తీవ్రమైన నమ్మకంతో, ఆశతో ఎదురు చూస్తున్నాం. ఇప్పుడు గత 5 నెలలు గడిచింది. ఈ 5 నెలలుగా కనీసం మా మీద ఒక ప్రకటన కూడా లేదు. ఫస్ట్ 3 నెలలు అంటే ప్రభుత్వం వెసులుబాటు సర్దుకుంటూ ఉంటుంది. తర్వాత 2 నెలల నుంచి కూడా కనీసం భవన నిర్మాణ కార్మికులు ఈ కూటమి ప్రభుత్వానికి అండగా నిలబడి ఈ రాష్ట్రంలో మొగాడుగా ముందు నిలబడిన ఏకైక భవన నిర్మాణ కార్మికుడే. అది ఈ ప్రభుత్వం ఎప్పటికీ మర్చిపోకూడదు. పవన్ కళ్యాణ్ గారు ఎన్నికల హామీలో మేనిఫెస్టోలో ఈ అంశం జడ్జ్ చేశారు. తాడేపల్లి కూటమి ప్రభుత్వం సభలో ఆయన ఒక మాట మాట్లాడారు. వెల్ఫేర్ బోర్డులో ఒకవేళ గత ప్రభుత్వం నిధులు వాడేసి ఉంటే నేను ₹1 కోటి వెల్ఫేర్ బోర్డుకి నేను జమ చేసి ఖచ్చితంగా భవన నిర్మాణ కార్మికులు ఆదుకుంటాను. వీళ్ళందరూ నా తమ్ముళ్ళు, నేను ఒక అన్నగా నేను నిలబడతాను, వీళ్ళకి హామీ ఇస్తున్నాను అని భరోసా కల్పించారు. దాంతో రాష్ట్రంలో ఉన్న భవన నిర్మాణ కార్మికులందరూ కూటమి ప్రభుత్వానికి మద్దతుగా వాళ్ళ జెండాను పక్కన పెట్టి ఒకే అజెండా, కూటమి అజెండాగా ముందు పెట్టి ఎలక్షన్లో పనిచేశారు. ఆయన ఇప్పుడు ఆస్తూనే ఉన్నాం, ఆస్తూనే అడుగుతున్నాం. మేము ఎటువంటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడతలేదు, ఆశిస్తున్నాం, అడుగుతున్నాం, అర్థిస్తున్నాం. ఎందుకంటే ఒక భవన నిర్మాణ కార్మికుడిగా రెక్కాడదకని డొక్కాడిన కుటుంబాలు మావి, ఏ పూట పనిచేస్తున్నా ఆ పూట కూలి బతుకులు మావి. దయచేసి గుర్తుంచుకోండి, మీరు కట్టబోయే సచివాలయాలు, మీరు కట్టబోయే నిర్మాణాలు ఏదైనా సరే భవన నిర్మాణ కార్మికుడే కట్టాలి. దీని ద్వారా వందలాది కోట్ల రూపాయలు చేస్తే ఇప్పటికీ వస్తుంది. కాబట్టి మీరు మాకు ప్రత్యేకించి బడ్జెట్ ఏం కేటా చెక్కలే. ఏ భవన నిర్మాణ కార్మికుడు ప్రభుత్వం నుంచి బడ్జెట్ అడగట్లే. మా డబ్బులు మాకు ఖర్చు పెట్టండి. వెల్ఫేర్ బోర్డులో స్కీమ్లు సెట్స్ మీరు వేరే ఇతర పవర్ ఫైనాన్స్ కమిషన్ అనకుండా 17 నెంబర్ జీవో రద్దు చేసి 14-15 సార్లు రద్దు చేసి వెంటనే భవన నిర్మాణ కార్మికుల సొమ్ము ఏదైతే ఉందో అది కార్మికుల సంక్షేమం కోసం వెంటనే అమలు చేయాలి. వేలాది మంది కార్మికులు మరణిస్తున్న దిక్కులేని పరిస్థితి ఉంది. కార్మికులు మరణించిన, ప్రమాదంలో గాయపడినా, ఏదైనా ప్రసవ వేదన పడినా అందరి పరిస్థితి ఒకలా ఉండదు. దయచేసి గమనించండి. కొంతమంది అంటారు వేరే స్కీమ్లు ఉన్నాయి కదా, ఆ స్కీమ్లు ఉన్నాయి కదని. అలాంటి స్కీమ్లు ఏం ప్రస్తుతం అమలు అవ్వట్లేదు. దయచేసి గుర్తుంచుకోండి, భవన నిర్మాణ కార్మికులను పరిష్కరించండి. ఈ దశగా తీవ్రమైన మేము డిమాండ్ చేస్తున్నాం.